హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ గ్రావిటేషన్. సో ఈ గ్రావిటేషన్ చాప్టర్ని మనం 10 minutesలో క్విక్గా రివిజన్ చేసుకుందాం. మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్ అండ్ ఏవైతే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అడుగుతారో, ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, జువాలజీ కానీ ఏవైనా అన్ని వీడియోస్ అన్నవి మేము అన్ని చాప్టర్స్ అప్లోడ్ చేస్తున్నాం. ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. సో దట్ మీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా ఈజీ అవుతుంది. క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో 10 minutesలో మీకు అన్ని చాప్టర్స్ అనేవి క్విక్గా రివైజ్ అవుతున్నాయి. సో మీకు ఈ నీట్ 2025 ప్రిపరేషన్లో ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రావిటేషన్ అన్న చాప్టర్ 11th క్లాస్ ఫిజిక్స్లో మనకి 12 మార్క్స్ అన్నది ఇస్తుంది. నీట్ 2025లో కూడా మనం 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చూసుకుంటే 2023లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ చాప్టర్ అన్నది చాలా ఫార్ములా బేస్డ్ చాప్టర్. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఫార్ములాస్ అన్నవి ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుంటే, ఫార్ములాస్ బేస్డ్ చాప్టర్ కాబట్టి మీరు జస్ట్ ఫార్ములాస్ చదువుకొని చాప్టర్ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా క్వశ్చన్స్ అనేవి అటెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం గ్రావిటేషన్ అని వినగానే మనకి గ్రావిటీ అన్న వర్డ్ అనేది ఒకటి గుర్తుపడుతుంది. సో న్యూటన్ అన్న ఒక అతను గ్రావిటీ అన్న వర్డ్ని కనిపెట్టారు. గ్రావిటీ అంటే ఈ యొక్క ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది మన చుట్టూ ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఉంది. అంటే ఆ గ్రావిటీ అన్నది ఒక ఫోర్స్ కిందకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని లాగుతుంది. సో ఎర్త్ మనకి ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తే, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక ఎర్త్ అనేది ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తే ఇక్కడ పైన ఉన్న ఏ ఆబ్జెక్ట్స్ అయినా ఎర్త్ పైన అట్రాక్ట్ అవుతున్నాయి. అంటే మ్యాగ్నెట్ లాగా అది బిహేవ్ చేసి ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ఎర్త్స్ గ్రావిటీ అన్నది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కిందకి అట్రాక్ట్ చేస్తుంది. సో దాన్ని గ్రావిటీ అంటుంటాం. చాప్టర్ అంతా మొత్తం గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మీకు అవి అర్థం కావాలంటే బేసిక్గా గ్రావిటేషన్ అంటే మీకు అర్థం కావాలి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. అ బాల్ ఈస్ థ్రోన్ ఇన్ అ ఎయిర్. ఇప్పుడు ఏదైనా ఒక బాల్ గాల్లోకి ఇస్తే అది ఖచ్చితంగా ఎక్కడైనా మనకి ఫోర్స్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా డౌన్వర్డ్స్ అవుతుంది. సో అట్ లాస్ట్ బాల్ అన్నది ఎప్పటికీ కిందకి సర్ఫేస్కి రావాల్సిందే. సో దాని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది. ఫస్ట్ మనం గ్రావిటేషన్లో చూసుకున్నట్లయితే మనకి 3 మెయిన్ లాస్ అన్నది ఇచ్చాడు. అవే కెప్లర్స్ 3 లాస్ ఆఫ్ ప్లానిటరీ మోషన్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్నవి మనం ప్లానిటరీ మోషన్లో కూడా చూసుకోవచ్చు. లైక్ మనం సన్, మూన్, ఎర్త్లో కూడా. సో అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఇక్కడ సెంటర్ పార్ట్లో మనం ఫస్ట్ సన్ని కన్సిడర్ చేసినట్లయితే ప్లానెట్స్ అన్నవి ఎలిప్టికల్ ఆర్బిటల్లో తిరుగుతాయి. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ లా ఆఫ్ కెప్లర్ ఏంటంటే ద ఆర్బిట్స్ ఆర్ ఎలిప్సెస్. ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక సన్ అన్నది ఒక దగ్గర ఉంటే దాని చుట్టూ తిరిగేవి ప్లానెట్స్ ఎలిప్టికల్ షేప్లో తిరుగుతాయి. సో సెకండ్ లా మనం చూసుకున్నట్లయితే ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైం. సో ఒక ప్లానెట్ అన్నది ఈక్వల్ ఏరియా కవర్ చేస్తుంది ఇన్ ఈక్వల్ టైం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏ ప్లానెట్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యింది, ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ అయింది ఇన్ 6 months. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ బి ప్లానెట్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది, ఇది కూడా సేమ్ 6 months. మీరు ఇక్కడ ఏరియా చూసుకోవచ్చు, దీని ఏరియా అన్నది సేమ్ ఉంటుంది బికాస్ టైం కూడా సేమ్ కాబట్టి. సో దీని మీద మీకు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఈక్వల్ ఏరియాస్ ఆర్ కవర్డ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ ఎ టైం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ లా ఏమొచ్చి టైం t² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a³. ఇక్కడ ఏ అంటే మనకి సెమీ మేజర్ యాక్సెస్ అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైనా యొక్క ఎలిప్టికల్ పార్ట్కి ఇది మైనర్ యాక్సెస్ అవుతుంది, ఇది మేజర్ యాక్సెస్ అవుతుంది. సెమీ మేజర్ యాక్సెస్ అంటే ఈ పార్ట్, అంటే మీకు ఇక్కడ ఈ కలర్తో చూపిస్తాను, ఈ పార్ట్ని సెమీ మేజర్ యాక్సెస్ అంటుంటాం. సో దీన్ని సెమీ మైనర్ యాక్సెస్ అంటాం, ఈ పార్ట్ని దీన్ని సెమీ మేజర్ యాక్సెస్ అంటాం. సో ఆ సెమీ మేజర్ యాక్సెస్ యొక్క ఆరం తీసుకున్నట్లయితే t² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a³. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ ఇప్పుడు మనకి సన్ ఉంది, సన్ దగ్గర సన్కి క్లోజెస్ట్గా ఉండే ప్లానెట్కి, సన్కి దూరంగా ఉండే ప్లానెట్కి మనం డిఫరెన్స్ ఏంటో చూసుకోవచ్చు. ఇప్పుడు సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ మోషన్ ఏమొచ్చి ఫాస్టర్ మోషన్ అవుతుంది, సన్కి దూరంగా ఉండే మోషన్ స్లోవర్ మోషన్ అవుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పీవైక్యూస్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఈ ప్లానెట్ని మనం బీగా కన్సిడర్ చేస్తే, దీన్ని ఏగా కన్సిడర్ చేస్తే వెలాసిటీ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఏ.
సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ చాప్టర్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునే టాపిక్ గ్రావిటేషనల్ ఫోర్సెస్. సో మనం ఇక్కడ గ్రావిటీ అంటే ఏంటో చూసాం, వాటి లాస్ కూడా చూసాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైనా ఒక మన యూనివర్స్లో రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన ఉండే యాక్ట్ చేసే ఫోర్స్, అందులో కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అని చెప్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ 1 ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ 2 తీసుకున్నట్లయితే ఈ ఆబ్జెక్ట్ 1 అన్నది 2 పైన సమ్ సర్టన్ టైప్ ఆఫ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ 2 కూడా F2 అన్న ఫోర్స్ అనేది ఇస్తుంది. సో ఏదైతే ఒక దానిపైన ఒకటి ఇస్తుందో, సో ఇది M1గా కన్సిడర్ చేసి M2గా కన్సిడర్ చేస్తే ఫోర్సెస్ బిట్వీన్ దెమ్ F1 ఈక్వల్స్ టు F2 ఈక్వల్స్ టు Gm1m2/d². ఇక్కడ D అంటే ఈ ఆబ్జెక్ట్ సెంటర్ పార్ట్కి ఈ ఆబ్జెక్ట్ సెంటర్ పార్ట్కి ఉన్న డిస్టెన్స్ని D అంటాం. ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దీనిపైన కూడా ప్రీవియస్ ఇయర్లో చాలా క్వశ్చన్స్ అన్నవి అడిగారు. ఇప్పుడు మామూలుగా కేసెస్ ఇస్తాడు, లైక్ M1 M2 ఇచ్చి డిస్టెన్స్ మారితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా మారుతుంది అని. సో ఇక్కడ మీరు రిలేషన్స్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ చేంజ్ ఇచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్ అడిగితే F ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². సో నెక్స్ట్ టాపిక్ ఎస్కేప్ వెలాసిటీ. సో ఇది కూడా PYQస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్రీక్వెంట్గా అడుగుతారు. మీరు జస్ట్ ఈ ఫార్ములా ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే చాలు, కాన్సెప్ట్ అన్నది అవసరం లేదు. బట్ అయినా సరే ఈ ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం. ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఇప్పుడు మన ఎర్త్ చుట్టూ ఆర్బిట్ ఉంటుంది కదా, ఏ వెలాసిటీతో అయితే ఆ శాటిలైట్ అనేది మన ఆర్బిట్ చుట్టూ తిరుగుతుందో దాన్ని ఆర్బిటల్ వెలాసిటీ అంటాం. ఈజీగా ఉంటుంది. ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, √Gm/r. స్మాల్ r. G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, M అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, R అంటే రేడియస్. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే మినిమమ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ద బాడీ గ్రావిటీ. ఇప్పుడు ఏదైనా ఒక ఎర్త్, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే ఎర్త్లో మనకి గ్రావిటీ అన్నది ఉంటుంది. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్కి ఎస్కేప్ అయ్యేటట్టు ఆ వెలాసిటీ ఉంటే దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం. టెలిగ్రామ్లో షార్ట్ నోట్స్ అన్నది కూడా సెండ్ చేస్తాను, అది కూడా ఒకసారి రిఫర్ చేయండి, క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులో. సో ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఇక్కడ ఇంపార్టెంట్, √2Gm/r. సో ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ మనం చూసుకున్నట్టే 11.2 km/s. ఇది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడిగితే అడగచ్చు. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ ఏం అడగడు, జస్ట్ మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, Gm1m2/r. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ చాప్టర్ నుంచి నేర్చుకోవాల్సింది, స్క్రీన్ షాట్ తీసుకోండి, లాస్ట్ మినిట్ రివిజన్లో పనికొస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ మనం ఆల్రెడీ చూసాం, G × M1m2/r². పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి గ్రావిటేషనల్ పొటెన్షియల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే -Gm/r. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే G = -Gm/r. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషనల్ యాక్సలరేషన్ అంటే మామూలుగా మనం గ్రావిటీ అని రాస్తుంటాం, దానికి ఫార్ములా Gm/r². R అంటే రేడియస్. సో ఈ G అన్నది, గ్రావిటీ అన్నది మనం ఎర్త్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎర్త్, సో ఎర్త్ సెంటర్ పార్ట్ ఏమో ఇది కన్సిడర్ చేసుకుంటే, ఇది ఒక సర్టన్ హైట్లో ఉన్నట్టయితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, అండ్ ఇది డెప్త్ అనుకోండి, D డెప్త్. సో ఇప్పుడు గ్రావిటీ అన్నది సర్ఫేస్ దగ్గర G ఉందనుకోండి, హైట్ పెరిగే కొద్దీ గ్రావిటీ పెరుగుతుంది ఆర్ఎల్స్ తగ్గుతుంది, అండ్ డెప్త్ పెరిగే కొద్దీ గ్రావిటీ అన్నది చేంజ్ అవుతుంది. సో హైట్ పెరిగే కొద్దీ ఆర్ఎల్స్ డెప్త్ తగ్గే కొద్దీ ఆర్ఎల్స్ ఏదైనా హైట్ అండ్ వేరియేషన్ విత్ డెప్త్ అని చూసుకున్నట్లయితే G అన్నది మారుతుంది. G ఇప్పుడు ఏదైనా ఒక డెప్త్కి వెళ్ళింది అనుకోండి, సో G ఇన్సైడ్ ఈక్వల్స్ టు G × 1 - h/r. H అంటే ఎంత డెప్త్ వెళ్ళిందో, H కాదండి D. సో ఇక్కడ D అవుట్ సైడ్. ఇప్పుడు ఎంతైతే హైట్కి మనం పైకి వెళ్తున్నామో, సో గ్రావిటీ ఈక్వల్స్ టు 1 - 2h/r. ఈ 2 ఫార్ములాస్ మీద కూడా లాస్ట్ ఇయర్ PYQs నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం గ్రావిటీ అనేది మెయిన్లీ చూసుకుంటే, గ్రావిటీ అట్ పోల్స్ ఇస్ గ్రేటర్ దెన్ గ్రావిటీ అట్ ఈక్వేటర్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మేబీ అడిగితే అడగచ్చు. సో ఇవి మెయిన్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ కంటే మీకు ఇంకే క్వశ్చన్స్ అడగరు, మ్యాక్సిమం ఈ ఫార్ములాస్ ఒకటే చదువుకుండి వెళ్ళండి. సో ఇక్కడ మనం శాటిలైట్స్ చూసుకోవచ్చు. మన యూనివర్స్లో ఉండే శాటిలైట్స్, మన ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్స్లో మనం ఓన్లీ NCERTలో 3 శాటిలైట్స్ మెన్షన్ చేశాడు. జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏదైతే శాటిలైట్ అన్నది మన ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, 24 hours తిరుగుతుంది, సేమ్ మన ఎర్త్ లాగే ఒక రౌండ్స్ అన్నవి కంప్లీట్ చేస్తూ ఉంటుంది, దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. మన ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. పోలార్ అంటే నార్త్ టు సౌత్ తిరుగుతుంది, సౌత్ టు నార్త్ తిరుగుతుంది. అండ్ వెదర్ శాటిలైట్స్ అంటే ఏవైతే శాటిలైట్స్ మనకి వెదర్ రిపోర్ట్స్ ఇస్తుంటాయో. సో ఇక్కడ మనం PYQస్లో చూసుకోవచ్చు క్వశ్చన్స్ ఎలా అడిగారు. సో కైనెటిక్ ఎనర్జీ A, కైనెటిక్ ఎనర్జీ B, కైనెటిక్ ఎనర్జీ C. సో ఎక్కడైతే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, ఎక్కడ తక్కువ ఉంటుందా అని అడిగాడు. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, కెప్లర్స్ లాలో సేమ్ అది అప్లై
చేసేయండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. సో ఇది మీరు ట్రై చేయండి. ఇలాంటి సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వర్క్ డన్ టు ద రేజ్ ఆఫ్ ఎ మార్క్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ద రేడియస్ ఆఫ్ ది హైట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, హైట్ అనేది ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. అంటే గ్రావిటీ అన్నది చేంజ్ అవుతుంది. GH ఈక్వల్స్ టు G ఇంటూ 1 - 2h/r. సో ఆ GH దగ్గర ఎంత ఉంటుందో అది ఫస్ట్ కనుక్కోండి. తర్వాత వర్క్ డన్ అంటే MGH. సో MGHలో G ప్లేస్లో ఆ GH వాల్యూ వేసుకోండి. ఇక్కడ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, G అన్నది ఎప్పుడు మారుతూ ఉంటుంది. G డెప్త్గా మారితే GD తీసుకోవాలి, G హైట్గా మారితే GH తీసుకోవాలి. సో మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు లాంచ్ ఎ శాటిలైట్ ఆన్ ద ఎర్త్ ఆన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద. సో ఇది ఆర్బిటల్ వెలాసిటీ అడుగుతున్నాడు. సో అది మీరు రాసుకోవచ్చు. ఆర్బిటల్ వెలాసిటీ ఆల్రెడీ ఫార్ములా వచ్చు కాబట్టి. సో బాడీ వెయిట్స్ అట్ 72 ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అని అడిగాడు. అట్ హైట్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది రేడియస్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది F1 F2 ఇచ్చాడు, హైట్ అన్నది చేంజ్ చేస్తాడు. సో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో గ్రావిటేషన్ యొక్క మైండ్ మ్యాప్ మనం చూసుకున్నట్లయితే, శాటిలైట్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. హెవీ ఆబ్జెక్ట్ రివాల్వ్స్ అరౌండ్ ది ప్లానెట్. మనం 3 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ చూసాం: జియోస్టేషనరీ, పోలార్ శాటిలైట్స్ అండ్ వెదర్ శాటిలైట్స్. జియోస్టేషనరీ శాటిలైట్కి టైం పీరియడ్ ఇంపార్టెంట్. బిట్గా PYQస్లో ఇవ్వచ్చు, PYQస్లో ఇచ్చాడు. ఆర్బిటల్ వెలాసిటీ ఇంపార్టెంట్, వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. రేడియస్ ఆఫ్ ద ఎర్త్కి టైం పీరియడ్ ఆఫ్ ఎ జియోస్టేషనరీ శాటిలైట్, ఇది చాలా ఇంపార్టెంట్. పోలార్ శాటిలైట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం ఎలా రాసుకోవచ్చు, gm/r², ఇది కూడా ఇంపార్టెంట్. ఎస్కేప్ వెలాసిటీకి ఫార్ములా మనం మాట్లాడుకున్నట్టు ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఫార్ములా కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వేరియేషన్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు హైట్, డెప్త్. సో హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డెప్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. అండ్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ చాప్టర్లో. G వాల్యూ కూడా ఇచ్చాడు, ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఫార్ములా. 6.67 × 10⁻11. సో గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి? ఇది వీకెస్ట్ ఫోర్స్ ఇన్ నేచర్. స్ట్రాంగెస్ట్ అంటే న్యూక్లియర్. సెంటర్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేటివ్. ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్, అట్రాక్ట్ చేస్తుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఫార్ములా gm/r². గ్రావిటేషనల్ పొటెన్షియల్కి ఫార్ములా కూడా తెలుసుకోండి, -gm/r. అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి -gm/r. ఈ చాప్టర్లో ఓన్లీ ఫార్ములాస్ చదువుకొని వెళ్తే మీకు మ్యాక్సిమం బిట్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో ఈ కెప్లర్స్ లాస్ అన్నవి మనం ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ మీకు అక్కడ PDFs, క్వశ్చన్ బ్యాంక్స్, PYQs అండ్ మైండ్ మ్యాప్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.